హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఈరోజు వీడియోలో మెంబ్రెయిన్స్ కోసం చూద్దాం. మెంబ్రెయిన్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఉంటాయి, ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తూ ఈ వీడియో ఉంటుంది. అయితే దీనికంటే ముందు మీకు టిష్యూస్ కోసం తెలిసి ఉండాలన్నమాట. ఒకవేళ మీకు టిష్యూస్ కోసం తెలియకపోతే కూడా నో ప్రాబ్లం, మన ఛానల్లో టిష్యూస్ కోసం వీడియోస్ పోస్ట్ చేశాను. అవి చూసి అర్థమైన తర్వాత ఈ వీడియో చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. మెంబ్రెయిన్స్. అసలు మెంబ్రెయిన్ అంటే ఏంటి అంటే, దీస్ ఆర్ థిన్ లేయర్స్ ఆఫ్ టిష్యూ. అది టిష్యూలో థిన్ లేయర్ అనమాట మెంబ్రెయిన్ అనేది. ఎపిథీలియల్ టిష్యూ కానీ కనెక్టివ్ టిష్యూ కానీ ఏదైనా టిష్యూలో థిన్ లేయర్లా ఉంటుంది మెంబ్రెయిన్. దట్ కవర్, లైన్ ఆర్ సెపరేట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఈ మెంబ్రెయిన్స్ ఏం చేస్తాయంటే బాడీలో డిఫరెంట్ పార్ట్స్ దగ్గర సెపరేట్ చేయడం కానీ ఆ ఆర్గాన్స్ని కవర్ చేస్తూ ఉండడం కానీ చేస్తాయన్నమాట. ఈ మెంబ్రెయిన్స్ యొక్క ఫంక్షన్ అది. ఓకే, దే ప్రొటెక్ట్ ఆర్గాన్స్ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది మెంబ్రెయిన్ అనేది. అలో ద మూమెంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ మూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ప్రొవైడ్ సపోర్ట్, ఆర్గాన్స్కి ఇది సపోర్ట్ కూడా ఇస్తుంది అనమాట. మళ్ళీ ఒక్కసారి చూద్దాము రివిజను. దీస్ ఆర్ థిన్ లేయర్స్ ఆఫ్ టిష్యూ దట్ కవర్, లైన్ ఆర్ సెపరేట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఈ మెంబ్రెయిన్స్ అనేవి థిన్ లేయర్స్ లాగా ఉండి బాడీలో ఆర్గాన్స్ని సెపరేట్ చేయడము, ఆర్గాన్స్ పైన కవర్ చేసి ఉండడం లాంటివి చేస్తాయన్నమాట. నెక్స్ట్, దే ప్రొటెక్ట్ ఆర్గాన్స్, అలో మూమెంట్ ఆఫ్ ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి, సబ్స్టెన్సెస్ని మూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి, అండ్ సపోర్ట్ని కూడా ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, మెంబ్రెయిన్స్ కోసం తెలుసుకున్నారు కదా. మెంబ్రెయిన్స్ అనేవి టిష్యూలో ఉంటాయి. నెక్స్ట్, ఇందులో టూ టైప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ది ఎపిథీలియల్ మెంబ్రెయిన్స్. ఈ ఎపిథీలియల్ మెంబ్రెయిన్స్ అనేవి ఎపిథీలియల్ టిష్యూలో ఉంటాయి. టిష్యూస్ క్లాస్లో నేను ఈ ఎపిథీలియల్ టిష్యూ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ టిష్యూలో ఈ మెంబ్రెయిన్స్ ఉంటాయి. నెక్స్ట్, కనెక్టివ్ టిష్యూ మెంబ్రెయిన్. ఇది కనెక్టివ్ టిష్యూలో ఉండే ఒక మెంబ్రెయిన్ అనమాట. ఓకేనా, ఈ టిష్యూస్ కోసం క్లియర్గా మీకు ఐడియా వస్తే మెంబ్రెయిన్స్ కోసం బాగా అర్థమవుతుంది. ఈ టూ టైప్స్ ఆఫ్ టిష్యూస్లో మనకి మెంబ్రెయిన్స్ కనిపిస్తాయి అన్నమాట. అగైన్ ఎపిథీలియల్ మెంబ్రెయిన్స్లో 3 టైప్స్ ఆఫ్ మెంబ్రెయిన్స్ ఉన్నాయి. కనెక్టివ్ టిష్యూ మెంబ్రెయిన్లో 1 సబ్ టైప్ ఉంది, అవి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాసిఫికేషన్ ఆఫ్ మెంబ్రెయిన్స్ యొక్క క్లాసిఫికేషన్ అనమాట. ఇది 2 టైప్స్, ఎపిథీలియల్ మెంబ్రెయిన్స్ ఈ 3 అనమాట. ఓకే, ఫస్ట్ది మ్యూకస్ మెంబ్రెయిన్. దీన్ని మ్యూకోసా అని కూడా అంటాం అనమాట సింపుల్గా. ఓకే, మ్యూకస్ మెంబ్రెయిన్ని మ్యూకోసా. నెక్స్ట్, సీరస్ మెంబ్రెయిన్. దీన్ని సీరోసా అనొచ్చు. క్యూటానియస్ మెంబ్రెయిన్. ఈ 3 కూడా ఎపిథీలియల్ మెంబ్రెయిన్స్ అనమాట. ఇందులో టైప్స్ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఎపిథీలియల్ మెంబ్రెయిన్స్లో 3 టైప్స్ ఆఫ్ మెంబ్రెయిన్స్ ఉన్నాయి. ఫస్ట్ది మ్యూకస్ మెంబ్రెయిన్, సెకండ్ సీరస్ మెంబ్రెయిన్, థర్డ్ క్యూటానియస్ మెంబ్రెయిన్. మ్యూకస్ మెంబ్రెయిన్ని మ్యూకోసా అంటాము, సీరస్ మెంబ్రెయిన్ని సీరోసా అంటాము, క్యూటానియస్ మెంబ్రెయిన్ అంతే. నెక్స్ట్, సెకండ్ది కనెక్టివ్ టిష్యూ మెంబ్రెయిన్. ఇందులో ఒకటే మెంబ్రెయిన్ ఉంటుంది, అది కూడా సైనోవియల్ మెంబ్రెయిన్. ఈ సైనోవియల్ మెంబ్రెయిన్ అనేది ఎక్కువగా మనకి జాయింట్స్లో, బోన్స్ దగ్గర ఒక 2 బోన్స్ అటాచ్ అయినప్పుడు మధ్యలో జాయింట్ ఉంటుంది కదా, అక్కడ ఈ సైనోవియల్ మెంబ్రెయిన్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క దానికోసం డీటెయిల్డ్గా చూద్దాం. మ్యూకస్ మెంబ్రెయిన్ అంటే ఏంటి, సీరస్ మెంబ్రెయిన్ అంటే ఏంటి, క్యూటానియస్ మెంబ్రెయిన్ అంటే ఏంటి, సైనోవియల్ మెంబ్రెయిన్ అంటే ఏంటి, ఇవన్నీ డీటెయిల్డ్గా చూద్దాం. ఫస్ట్ ఎపిథీలియల్ మెంబ్రెయిన్స్లో ఫస్ట్ మెంబ్రెయిన్ చూద్దాము, మ్యూకస్ మెంబ్రెయిన్. ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే, లైన్స్ బాడీ క్యావిటీస్ దట్ ఓపెన్ టు ద అవుట్ సైడ్. ఇది ఎక్కడ ఉంటుందంటే బాడీ క్యావిటీస్లో అవుట్ సైడ్ ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్కి డైజెస్టివ్, రెస్పిరేటరీ, యూరినరీ అండ్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్స్లో మనం ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ని ఎక్కువగా చూస్తామన్నమాట. ఇది బాడీ క్యావిటీస్లో లోపల, అంటే ఆర్గాన్స్కి దూరంగా ఉంటుంది. అర్థమవుతుంది కదా. నెక్స్ట్, సీరస్ మెంబ్రెయిన్. సెకండ్ మెంబ్రెయిన్ లైన్స్ క్లోజ్డ్ బాడీ క్యావిటీస్ అండ్ కవర్స్ ఆర్గాన్స్. ఇది బాడీ క్యావిటీస్కి క్లోజ్డ్గా ఉంటుంది, అంటే దగ్గరగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, హ్యాస్ 2 టైప్స్, అంటే 2 లేయర్స్ అనమాట.
ఫస్ట్ లేయర్ పెరైటల్ లేయర్ అంటాం దీన్ని. సెకండ్ విజరల్ లేయర్. పెరైటల్ లేయర్ అంటే లైన్స్ ద క్యావిటీ వాల్. ఇప్పుడు ఒక ఆర్గాన్ ఉందనుకోండి, ఆర్గాన్ని ఊహించుకుంటే ఆర్గాన్కి బయటగా ఉంటుంది, ఇది కవర్ చేస్తూ ఆర్గాన్ బయట ఉంటుంది పెరైటల్ లేయర్ అనేది. నెక్స్ట్ విజరల్ లేయర్. ఈ విజరల్ లేయర్ అనేది కవర్స్ ద ఆర్గాన్ని కవర్ చేస్తూ ఆర్గాన్కి దగ్గరగా ఉంటుంది విజరల్ లేయర్ అనేది. డిఫరెన్స్ అర్థమైంది కదా పెరైటల్ లేయర్కి విజరల్ లేయర్కి. విజరల్ లేయర్ అనేది ఆర్గాన్కి అటాచ్డ్ అయ్యి క్లోజ్డ్గా ఉంటుంది. నెక్స్ట్ పెరైటల్ లేయర్ అనేది విజరల్ లేయర్కి తర్వాత ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆర్గాను, విజరల్ లేయర్, పెరైటల్ లేయర్ ఇలా అనమాట. నెక్స్ట్ చూస్తే ప్రొడ్యూసెస్ సీరస్ ఫ్లూయిడ్ టు రెడ్యూస్ ఫ్రిక్షన్. ఈ సీరస్ మెంబ్రెయిన్ ఏం చేస్తుందంటే సీరస్ ఫ్లూయిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. దేనికి? ఫ్రిక్షన్ని తగ్గించడానికి. ఇప్పుడు ఒక ఆర్గాను ఇంకొక ఆర్గాను రెండు పక్కపక్కనే ఉన్నాయనుకోండి, అక్కడ రప్చర్ వస్తుంది కదా, ఆ రప్చర్ నుంచి ఆర్గాన్కి ఏం కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట సీరస్ ఫ్లూయిడ్ అనేది. ఎగ్జాంపుల్ చూస్తే ప్లూరా అనేది లంగ్స్లో ఉంటుంది, ప్లూరల్ ఫ్లూయిడ్ అంటాం దీన్ని. నెక్స్ట్ పెరికార్డియం, ఇది హార్ట్ దగ్గర ఉంటుంది, పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ పెరిటోనియం, ఇది అబ్డామినల్ ఆర్గాన్స్ దగ్గర ఉంటుంది, దీన్ని పెరిటోనియల్ ఫ్లూయిడ్ అంటాం. ఇలాగా ఎక్కడెక్కడైతే ఆర్గాన్స్ మూవింగ్ ఉంటుందో ఇంటర్నల్గా మన బాడీలో, అక్కడ ఈ ఫ్లూయిడ్ అనేది రప్చర్ అవ్వకుండా, ఫ్రిక్షన్ జరగకుండా హెల్ప్ చేస్తుంది. అర్థమైంది కదా. థర్డ్ మెంబ్రెయిన్ క్యూటానియస్ మెంబ్రెయిన్. ఇదేంటంటే స్కిన్ అనమాట. ద లార్జెస్ట్ మెంబ్రెయిన్ ఆఫ్ ద బాడీ. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ మెంబ్రెయిన్ ఆఫ్ ద బాడీ. స్కిన్, క్యూటానియస్ మెంబ్రెయిన్ అనేది మన బాడీలో లార్జెస్ట్ మెంబ్రెయిన్. ప్రొటెక్ట్ అగెయిన్స్ట్ ఇంజరీ, ఇన్ఫెక్షన్ అండ్ వాటర్ లాస్. ఇది ఏం చేస్తుందంటే మన బాడీకి ఇంజరీ జరగకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా, వాటర్ అనేది మనం లాస్ అవ్వకుండా ఈ క్యూటానియస్ మెంబ్రెయిన్ స్కిన్లో ఉండి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ సెకండ్ టైప్ చూస్తే కనెక్టివ్ టిష్యూ మెంబ్రెయిన్. ఓకే, ఇందులో మనకి ఒకటి ఉంటుంది, అది సైనోవియల్ మెంబ్రెయిన్. ఈ సైనోవియల్ మెంబ్రెయిన్ ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుందంటే లైన్స్ ఫ్రీలీ మూవబుల్ జాయింట్స్. ఇది సైనోవియల్ మెంబ్రెయిన్ అనేది జాయింట్స్ ఎక్కడైతే మూవ్ అవుతూ ఉంటాయో, రెండు బోన్స్ కలిపినప్పుడు మధ్యలో వచ్చే జాయింట్ దగ్గర ఉంటుందన్నమాట, ఫ్రీగా మూవ్ అవ్వడానికి. ఇట్ ప్రొడ్యూసెస్ సైనోవియల్ ఫ్లూయిడ్. ఈ సైనోవియల్ మెంబ్రెయిన్ అనేది సైనోవియల్ ఫ్లూయిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదేం చేస్తుందంటే విచ్ లూబ్రికేట్స్ జాయింట్స్ అండ్ నరిషెస్ కార్టిలేజ్. ఆ ఫ్లూయిడ్, సైనోవియల్ ఫ్లూయిడ్ జాయింట్స్కి లూబ్రికేషన్ లాగా వర్క్ చేసి కార్టిలేజెస్ని నరిష్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మన బోన్స్, ఎగ్జాంపుల్కి మన నీ క్యాప్ దగ్గర జాయింట్ ఉంటుంది కదా, సో ఆ జాయింట్ దగ్గర సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుందన్నమాట. మనం ఇలా మూవ్ చేసినప్పుడు కూడా మనకి ఎలాంటి ఫ్రిక్షన్ రాకుండా హెల్ప్ చేస్తుంది. అదే ఓల్డ్ ఏజ్ పీపుల్లో చూసుకుంటే ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు అవి రావడం మొదలవుతాయి అన్నమాట, బికాజ్ ఈ ఫ్లూయిడ్ తగ్గడం వల్ల. ఓకేనా. సో ఈ మెంబ్రెయిన్స్ వల్ల ఇది యూజ్. ఇప్పుడు మెంబ్రెయిన్స్ యొక్క ఫంక్షన్స్ చూద్దాం. ఫంక్షన్స్ ఆఫ్ మెంబ్రెయిన్స్ ఏం చేస్తాయంటే మెంబ్రెయిన్స్ ప్రొటెక్ట్ బాడీ టిష్యూస్ అండ్ ఆర్గాన్స్. మన బాడీలో ఉండే టిష్యూస్ని, ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి, ఫస్ట్ ఫంక్షన్. నెక్స్ట్ రెడ్యూస్ ఫ్రిక్షన్ బిట్వీన్ మూవింగ్ ఆర్గాన్స్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ సైనోవియల్ ఫ్లూయిడ్, పెరిటోనియల్ ఫ్లూయిడ్, ప్లూరల్ ఫ్లూయిడ్, పెరికార్డియల్ ఫ్లూయిడ్, ఈ ఫ్లూయిడ్స్ అన్నీ కూడా మూవ్ అయ్యే ఆర్గాన్స్ ఎక్కడైతే మూవ్ అవుతాయో, లైక్ లంగ్స్, అబ్డామినల్ ఆర్గాన్స్, హార్ట్, జాయింట్స్, ఇక్కడ అన్నీ కూడా ఈ ఫ్లూయిడ్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ లూబ్రికేట్ బాడీ సర్ఫేసెస్. లోపల బాడీ ఎప్పటికప్పుడు మాయిశ్చర్గా ఉండడానికి ఈ మెంబ్రెయిన్స్ హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ సెక్రెట్ ఫ్లూయిడ్స్ సచ్ యాజ్ సీరస్ అండ్ సైనోవియల్ ఫ్లూయిడ్. మెంబ్రెయిన్స్ అనేవి ఫ్లూయిడ్స్ని సెక్రెట్ చేస్తాయి అండ్ హెల్ప్స్ ఇన్ అబ్జార్ప్షన్ అండ్ సెక్రేషన్. అబ్జార్బ్ చేసుకోవడానికి, సెక్రేట్ చేయడానికి కూడా మెంబ్రెయిన్స్ అనేవి హెల్ప్ అవుతాయి, ఎస్పెషల్లీ ఇన్ ద డైజెస్టివ్ ట్రాక్ట్. ఓకే, ఇవన్నీ కూడా ఫంక్షన్స్ అనమాట, మెంబ్రెయిన్స్ యొక్క ఫంక్షన్స్. సో మెంబ్రెయిన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయంటే 2 టైప్స్. ఒకటి ఎపిథీలియల్ మెంబ్రెయిన్,
2 కనెక్టివ్ టిష్యూ మెంబ్రెయిన్. ఎపిథీలియల్ మెంబ్రెయిన్లో 3 సబ్ టైప్స్: మ్యూకస్ మెంబ్రెయిన్, సిరస్ మెంబ్రెయిన్ అండ్ క్యుటానియస్ మెంబ్రెయిన్. కనెక్టివ్ టిష్యూలో సైనోవియల్ మెంబ్రెయిన్ ఒకటి. ఇవే అనమాట మెంబ్రెయిన్స్. ఫంక్షన్స్ చూస్తే ఈ మెంబ్రెయిన్స్ అనేవి ఇంటర్నల్గా లోపల ఆర్గాన్స్ దగ్గరగా ఉండి వాటిని ఫ్రిక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. అండ్ ఫ్లూయిడ్ని సెక్రెట్ చేసి ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా లూబ్రికేట్గా ఉండేలాగా చేస్తాయి. అర్థమైంది కదా? సో నెక్స్ట్ వీడియోలో గ్లాండ్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.